పత్రిజకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. బ్రహ్మ జ్ఞాన పీఠం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. జ్ఞానము అనేది అనంతమైనది, అద్వితీయమైనది, సనాతనమైనది. కేవలం మానవునికి మాత్రమే ఆ జ్ఞాన సముపార్జన శక్తి ఉంది. మరి ఆ శక్తిని సద్వినియోగం చేసుకొని ఈ సృష్టిలో ఉన్న అనంతమైన జ్ఞానాన్ని తెలుసుకోవాలి. అయితే ఏ విధంగా తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి? ప్రణాళికాబద్ధంగా జ్ఞానాన్ని తెలుసుకుంటే అది ఇంకా మంచి సత్ఫలితాలను అందిస్తుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే బ్రహ్మజ్ఞాన పీఠంలో పలు విభాగాల ద్వారా మానవుని జీవన పరిపూర్ణతకు ఉపయోగపడే అన్ని అంశాలను ఎంతో చక్కగా శాస్త్రజ్ఞుల ద్వారా కూడా వాళ్ళు అందరికీ తెలియచేస్తున్నారు. ఇవే కాకుండా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో దాదాపు 140 దేశాలకు పైగా వారు తెలుసుకున్న విజ్ఞానాన్ని అందరికీ అందిస్తున్నారు. ప్రతి ఒక్కరిలో ఒక చైతన్యాన్ని పెంపొందిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఉన్నతంగా ఎదగాలి అని ఆకాంక్షిస్తున్నారు. మరెవరో కాదు, మీ అందరికీ బాగా సుపరిచితులైన వారు క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ వ్యవస్థాపకులు, మీ అందరికీ బాగా సుపరిచితులైన వారు బ్రహ్మర్షి చక్రవర్తి డాక్టర్ న్యూటన్ కొండవీటి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం డాక్టర్ శృతి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. లీడర్షిప్, ప్రతి ఒక్కరూ కూడా లీడర్గా ఎదగాలి, లీడ్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు. అసలు ఈ నాయకత్వపు లక్షణాలు ఏమిటండి? అసలు ఫస్ట్ చాలా వరకు కొన్ని అపోహలు ఉంటాయన్నమాట. లీడర్ అందరూ ఎందుకు లీడర్ కావాలనుకుంటారంటే అందరినీ కంట్రోల్ చేయొచ్చు కదా, నియంత్రించవచ్చు, నా కింద ఎంతోమంది ఉంటారు, వాళ్ళ పట్ల ఆధిపత్యం పెత్తనం చెలాయించవచ్చు. కానీ అది కాదు. మీరు చక్కని ప్రశ్న అడిగారు. లీడర్ యొక్క లక్షణాలు ఏంటి, ఒక నాయకత్వపు లక్షణాలు ఏంటి? పర్టికులర్గా సమగ్ర నాయకత్వము, ఆధ్యాత్మిక న్యాయ అంటే ఒక లీడర్షిప్, స్పిరిచువల్ లీడర్షిప్లో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి ఒక లీడర్కి? లీడర్ ఈజ్ ఏ ఫాలోవర్ ఫస్ట్. ఎవరైతే లీడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఆత్మని వాళ్ళు ఫాలో కావాలి. ఆత్మ జ్ఞానం వైపు వాళ్ళ దృష్టిని సారించి వాళ్ళు తెలుసుకుని అయి ఉండాలి, జానులుగా ఉండాలి. అప్పుడు అయితే కానీ వాళ్ళల్లో నిజమైన లీడర్ బయటకు రాడు. లేకపోతే కంట్రోలింగ్ లీడర్, మనం అలాంటి లీడర్స్ కూడా చూస్తుంటాం ఎంతోమంది. లైక్ హిట్లర్ ఒక లీడరే, ఒక ప్రపంచ యుద్ధానికే ఆయన కారకుడయ్యాడు. ఎన్నో కోట్ల మంది అఫెక్ట్ అయ్యారు, భూమండలమే షేక్ అయిపోయింది. అలాంటి లీడర్స్ కూడా ఉన్నారు, నియంతృత్వపు భావనలు కలిగినటువంటి లీడర్స్, వాళ్ళు కంట్రోల్ చేసే లీడర్స్. అలాంటి వారు మనకు అక్కర్లేదు. కానీ ఆధ్యాత్మిక లీడర్స్ కావాలి. అంటే ఎవరైతే ఒక కంపెనీ లీడర్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక గృహములో మన తల్లి తండ్రి వాళ్ళు కూడా లీడర్సే. అవును, మన గ్రాండ్ మదర్ మనకి లీడరే. అవును సార్. వాళ్ళు ఎంతో గొప్పగా లీడ్ చేశారు, ఇప్పటికీ లీడ్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళల్లో ఈ యొక్క లక్షణాలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళు ఏదైతే చెప్పదలుచుకున్నారో ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి ఒక లీడర్. ఇప్పుడు భారతదేశం కానీ ఏ దేశంకైనా ఒక లీడర్ ఉన్నారనుకోండి, ఒక ప్రైమ్ మినిస్టరు, ఒక ప్రెసిడెంటు, వాళ్ళు ఏదైతే చెప్తారో వాళ్ళు ఫాలో అవుతూ ఉండాలి. కరప్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది, మనకి తెలిసిందే. పొలిటికల్ ఫీల్డ్లో పాలిటిక్స్లోనే వచ్చేది లీడర్ కావాలని, నేను ఎమ్మెల్యే కావాలి, నేను ఎంపీ కావాలి, నేను మినిస్టర్ కావాలి. దానికి ఎంతో డబ్బులు ఖర్చు చేస్తారు. మళ్ళీ ఆ డబ్బులంతా ఎలా సంపాదించుకుంటారంటే కుంభకోణాలు చేసి. సో అలాంటి నాయకులు ఉంటే ఆ దేశం ఎలా బాగుపడుతుంది? మనకి అందుకే ఈ హోలిస్టిక్ లీడర్షిప్ అనేది చాలా అవసరం. ఈ నాయకత్వపు లక్షణాల్లో మూడవది అంటే, ఒకటి, ఫస్ట్ ఒక లీడర్ ఒక ఫాలోవర్ కావాలి. ఫస్ట్ ఎవరికి ఫాలోవర్ కావాలి? ఒక ప్రిన్సిపల్స్ని, యూనివర్సల్ ప్రిన్సిపల్స్కి ఫాలో అవుతుండాలి. ఎస్ సార్. అంటే ఒక ధర్మబద్ధమైన లీడర్షిప్ ఇవ్వగలగాలి.
ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఓకే, ఇప్పుడు చాలామంది ఏంటంటే ఒక లీడర్ అని ఒక ట్యాగ్లైన్ తగిలించుకున్న తర్వాత, అంటే లీడర్స్ కూడా డిఫరెంట్ విభాగాలలో ఉంటారు. ఇప్పుడు స్కూల్ కానీ, కాలేజ్ కానీ, పాలిటిక్స్ కానీ, అలా డిఫరెంట్ విభాగాలలో. బట్ ఎవరు ఎందులో ఉన్నా సేమ్ అంటారా? వాళ్ళ క్వాలిటీస్ సేమ్ ఇవే ఉండాలన్నమాట. ఎందుకంటే ఆ క్వాలిటీస్ చాలా మనం వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఆ లక్షణాలు ఉంటే వాళ్ళు వెరీ గుడ్ లీడర్. ఆ లీడర్ని అందరూ కూడా అభిమానిస్తారు. వాళ్ళు ఆ లీడర్తో చూసి ప్రభావితం అవుతారు, అంటే ఇన్స్పైర్ అవుతారు. ఓకే, అలాంటి లీడర్ కావాలని వాళ్ళు కోరుకుంటారు కూడా. ఈ లీడర్కి సమదృష్టి అనేది ఎంతవరకు అవసరం అంటారు? చాలా అవసరము సమదృష్టి. అందరి పట్ల ఒక కంపాషన్, కరుణ కావాలి. తర్వాత నెక్స్ట్ ఒక దూరదృష్టి కూడా కావాలి. ఫ్యూచర్ని కూడా వాళ్ళు చూస్తూ ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి. భవిష్యత్తు ఎప్పుడు కూడా ఈ వర్తమానం నుంచి, ప్రస్తుత క్షణం నుంచే సృష్టి జరుగుతుంది. ఆ 10 సంవత్సరాల ముందరే వీళ్ళు ఆలోచన చేస్తారు. ఇప్పుడు ఈ మొక్కలు నేను నాటితే 10 సంవత్సరాల తర్వాత ఈ యొక్క మామిడి చెట్లు వచ్చి అందరికీ ఉపయోగపడుతుంది. అంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా. అలా నాయకుడు అలా ఆలోచిస్తాడు. అంటే భవిష్యత్తుకి ఏ విధంగా వీరందరూ కూడా ఎవరైతే ఉన్నారో, ఒక కంపెనీ కావచ్చు, లేకపోతే ఒక దేశం కావచ్చు, ఎక్కడైనా సరే వారంతా కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలగాలంటే ఆ భవిష్యత్తుని కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. ప్లస్ సమదృష్టి కలిగి ఉంటారు, ప్లస్ కరుణ కలిగి ఉంటారు, ప్లస్ ఎక్కడ వాళ్ళు గట్టిగా చెప్పాలో ఒకసారి లీడర్ ఫర్మ్గా ఉండాలి. ఎవరినో కొంతమందిని ప్లీజ్ చేయడానికి, అంటే అందరినీ ప్లీజ్ చేయలేరు. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఒకసారి కొంతమందికి నచ్చవు. అందరికీ నచ్చే విధంగా ఒకటే నిర్ణయం ఉండదన్నమాట. ఆ నిర్ణయము అందరికీ, ఈవెన్ భవిష్యత్తులో భావితరాలకు కూడా ఉపయోగపడే అట్లాంటి నిర్ణయాలు కొంచెం కష్టమైనప్పటికీ ఆ ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి ఆ లీడరు, ఆ నాయకుడు తీసుకోగలుగుతాడు. అలాంటి నాయకులే మరి పరిపాలకులుగా కావాలి. అందుకే ఎవరికి ఎన్లైటన్మెంట్ లేదో, ఒకవేళ వాళ్ళని పొరపాటున లీడర్స్ అయినప్పటికీ మన క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో వాళ్ళకి ట్రైనింగ్ ఉంది. లీడర్స్ అందరినీ ఇన్వైట్ చేసి, లీడర్స్ అంతా మెడిటేషన్ లీడర్స్ కావాలి. వాళ్ళంతా కూడా ఒక స్పిరిచువాలిటీ గురించి తెలుసుకోవాలి, ఆత్మజ్ఞాన పరాయణులై ఉండాలి. ఒకవేళ ఆల్రెడీ గొప్ప మెడిటేటర్ ఉంటారు, ఎన్లైటన్మెంట్ పొందుంటారు, వాళ్ళలో గొప్ప నాయకుడు ఉంటారు, ఆ లక్షణాలు ఉన్నాయి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఆ లీడర్షిప్ తీసుకోవడానికి. ప్రతి మహిళ కూడా ఒక గొప్ప లీడరే. మహిళా శక్తిని తాను గుర్తించినప్పుడు ఎంతోమందికి తను మార్గాన్ని చూపించగలుగుతుంది. దిస్ ఈజ్ ద ఏజ్, న్యూ ఏజ్. ఈ ప్రస్తుత క్షణంలో మహిళా స్ఫూర్తి, మహిళా చైతన్యంతో ఎంతోమంది మహిళలు ధ్యాన మార్గంలో ఉంటూ గొప్ప గొప్ప లీడర్షిప్ పొజిషన్స్కి వెళ్ళగలుగుతున్నారు. అలా ఎంతోమంది మహిళలు గొప్ప అధిరోహించాలి శిఖరాల్ని. అప్పుడు ఈ భూమండలం తరిస్తుంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఓకే, ఒక నాయకుడు ఒక మంచి స్పీకర్ కావాలంటారా? ఇప్పుడు మాట్లాడే వాళ్ళు పనులు చేయరు, పనులు చేసేవాళ్ళు మాట్లాడరు అని అంటూ ఉంటారు కదా. సో ఈ స్పీకర్ అవ్వడం కూడా ఇంపార్టెంటే అంటారా? అంటే స్పీకర్స్ని మనం వక్తలు అంటాం, కానీ ప్రవక్త అని ఎవరిని అంటాము? ఆత్మజ్ఞాన పరాయణులై ఉండాలి. వారి నోటి నుంచి ఎప్పుడు కూడా ఇన్స్పైరింగ్ వర్డ్స్ రావాలి. ఒక నాయకుడు నాయకురాలు ఎవరైనా సరే, ఒక లీడర్ నుంచి ఒక ఇన్స్పిరేషనల్ వర్డ్సే రావాలి. డివిజివ్ స్పీచ్ రాకూడదు. వాళ్ళకి వాక్ క్షేత్రం పట్ల చాలా పటుత్వం ఉండాలి ఒక లీడర్కి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటలు కమ్యూనల్ రైట్స్ని తీసుకొచ్చేయచ్చు, రెండు వర్గాల వారిని కొట్టుకునేట్టు కూడా చేయొచ్చు.
అందుకే వాళ్ళు వక్తలు అయి ఉంటే వాళ్ళకి అంత ఎరుక ఉండకపోవచ్చు, కానీ ప్రవక్తలు అయి ఉంటే వాళ్ళకి ఆధ్యాత్మికంగా ఎంతో ఎదిగిన వాళ్ళు అంటే చాలా అద్భుతమైనటువంటి వాళ్ళు ప్రతి మాట ఆచితూచి మాట్లాడుతూ అందరినీ ఇన్స్పైర్ చేస్తూ నాన్ జడ్జ్మెంటల్, నాన్ డివిజివ్ స్పీచ్ అంటే అలాంటి గొప్ప మాటల్ని వాళ్ళు ప్రభావితం చేసే మాటలు మాట్లాడగలుగుతారు. ఈ లీడర్స్ అనే వాళ్ళకు రాజనీతి కూడా తెలియడం అవసరం అంటారా? చాలా అవసరం. ప్రతి మెడిటేటరు, ప్రతి ఎన్లైటెండ్ మాస్టర్ కూడా ముందరకు వచ్చి దేశాన్ని, ఈ ప్రపంచానికి వాళ్ళు మార్గదర్శకత్వం, లీడర్షిప్ ఇవ్వడానికి సన్ముఖులై ముందరికి రావాలి. చాలా అవసరం రాజనీతి. ఎందుకంటే ఎన్నో నిర్ణయాలు పొలిటికల్ ఫీల్డ్లో ఉంటూ ఆ యొక్క పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నవారు అలాంటి నిర్ణయం తీసుకుంటుంటారు. ఇప్పుడు మంచి నాయకుడు ఉన్నారనుకోండి, ఒక మినిస్టర్ గాను ఒక గొప్ప పొజిషన్లో ఉన్నారు, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఇంట్లో కూడా ధ్యానం అందరూ చేయాలి, మహిళలకు వాళ్ళకి ఎక్స్ట్రా ఆపర్చునిటీస్ మెడిటేషన్ స్ప్రెడింగ్ కోసంగా వాళ్ళు చేయాలి, లేకపోతే చిల్డ్రన్కి స్కూల్స్లో మెడిటేషన్ చేయాలి అని వాళ్ళు గొప్ప నిర్ణయాన్ని తీసేసుకుని ఒక సర్క్యులర్ పాస్ చేశారనుకోండి, అది గొప్ప నిర్ణయం. ఓకే, ఇప్పుడు అలాంటి నాయకులు మనకు కావాలి. అందుకే రాజనీతి చాలా ఇంపార్టెంట్. లేకపోతే నాకెందుకు, దేశం ఎలా పోతే ఏంటి, నా ఆత్మజ్ఞానము నాకు ఉంది కదా అలా అనుకోకుండా సేవ అంటే ఇది కూడా సేవయే. రాజనీతి కూడా అలాంటి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు నిజమైన నిజాయితీ విలువలు కలిగిన వారు, ఆత్మజ్ఞానపరాయణులే ఈ దేశానికి పరిపాలకులుగా రావాలి. అలాంటి వారే ఒక గొప్ప పొజిషన్స్లో లీడర్స్గా వాళ్ళే ఉండాలి. అలాంటి వారినే మిగతా అందరూ కూడా ఎలక్ట్ చేసుకోవాలి, ఓట్ చేయాలి వాళ్ళ కోసంగా. అందుకే మీరు చెప్పిన క్వశ్చన్, అడిగిన క్వశ్చన్ చాలా అద్భుతమైన క్వశ్చన్. సో మెయిన్గా లీడర్ అనేసరికి అందరినీ కన్విన్స్ చేయాలి, అన్ని సిచ్యువేషన్స్ని బ్యాలెన్స్ చేయాలి. ఈ బ్యాలెన్సింగ్ ఆఫ్ యాక్టివిటీస్ అనేది ఎలా అలవడుతుంది అంటారు? అంటే వాళ్ళకి ఆ శక్తి సామర్థ్యాలు ఉంటాయి ప్రతి లీడర్కి, అలా కల్టివేట్ చేసుకుంటుంటారు కూడా. పర్టికులర్గా వాళ్ళు ధ్యానం చేసుకునే వాళ్ళు అనుకోండి, ఆ లీడరు అద్భుతంగా అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తారు. ఎలాంటి క్రైసిస్ సిచ్యువేషన్స్ కూడా వాళ్ళు బ్యాలెన్స్ చేస్తారు. యుద్ధాలు అన్ని ప్లేసెస్లో జరుగుతున్నాయి, 2 కంట్రీస్ మధ్య జరుగుతున్నాయి, ఇంట్లోనే జరుగుతుంటాయి, 2 వర్గాల మధ్యన జరుగుతుంటాయి, 2 రాష్ట్రాల మధ్యన జరుగుతుంటాయి. ఎక్కడ జరగట్లేదు, మొత్తం అంతా యుద్ధాలే. సో ఒక నాయకురాలు వాళ్ళకి ఎప్పుడు కూడా ఎలా సొల్యూషన్ వైపు ఉంటుంది, ఆ పరిష్కారం వైపు వాళ్ళు దృష్టిని సారించి ఎవ్వరు కూడా దానివలన హాని జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా అందరూ బాగుపడాలి, సర్వే జన సుఖినో భవంతు, అందరూ శాంతితో ఉండాలి. ఎందుకంటే అందరికీ ఆ రైట్, ఫండమెంటల్ రైట్ ఉంది ఇక్కడ నివసించడానికి, జీవించడానికి, అద్భుతంగా సమృద్ధితనంతో జీవించడానికి. అందుకే అలాంటి నిర్ణయాలు వాళ్ళు ఆ లీడర్స్ తీసుకుంటారు. అలాంటి లీడర్సే మనకు కావాలి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఈ లీడర్స్ తనకున్న అన్ని యాక్టివిటీస్ని కూడా టు డూ లిస్ట్ అంటే ప్రయారిటీ బేస్డ్గా అన్నీ సక్సెస్ఫుల్గా ఈవెంట్స్ అన్నీ కూడా విజయవంతంగా నిర్వహించాలి అని అంటే తన ప్రణాళిక ఎలా ఉండాలంటారు? అంటే ఎన్ని టు డూ లిస్టులు ఉన్నప్పటికీ మీరు ఇందాక క్వశ్చన్ అడిగారు లక్షణాల గురించి. ఆ లక్షణాలు ఫస్ట్ ఉండాలి. ప్లస్ పర్పస్ డ్రివన్ లీడర్స్. పర్పస్ డ్రివన్ అంటే వాళ్ళ దృష్టి, ఉద్దేశం ఏంటి, పర్పస్ ఏంటి, లక్ష్యం ఏంటి, దాని మీద ఉండాలి, కానీ మిగతా వాటి మీద ఉండకూడదు. నా ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు, నేను నాకేంటి లాభము, ఇక్కడ సైన్ పెడితే లీడర్గా ఏమొస్తుంది, ఏం లాభం వస్తుంది, అలా ఆలోచించకూడదు.
అలాంటి లీడర్ మనకి వేస్ట్. అలాంటి లీడర్స్ కాదు. అందుకే జానులే లీడర్స్ కావాలి. జానులు, ఆత్మజ్ఞానులు గొప్ప లీడర్స్ అవుతారు. వాళ్ళలో ఆ లక్షణాలు న్యాచురల్గా ధ్యానమే నేర్పిస్తుంది, ఒక లీడర్గా తయారు చేస్తుంది. అలాంటి వాళ్ళు వస్తే మీరు అడిగినటువంటి ప్రశ్నకి చక్కగా వాళ్ళు ఆ గవర్నెన్స్, ఆ లీడర్షిప్ ఇవ్వగలుగుతారు. ఓకే, ఒక లీడర్ అవ్వటం గొప్పగారు, ఆ స్థానాన్ని కాపాడుకోవటం, దాన్ని సమర్థవంతంగా నిర్వహించడం అనేది అందులో గొప్పదనం దాగి ఉంటుంది. దాన్ని అలా మెయింటైన్ చేయాలని అంటే ఎలా, అంటే ఆ పరిశ్రమ ఎలా ఉండాలంటారు? అంటే వాళ్ళు కాన్స్టెంట్గా వాళ్ళని వాళ్ళు స్కల్ప్ చేసుకుంటుంటారు. ఒక శిల్పి ఎలా బొమ్మను చెక్కుతుంటాడో తను తాను ఒక లీడరు ఎప్పటికప్పుడు రిఫైన్ చేసుకుంటూ ఉంటాడు, తను తాను నేర్చుకుంటూ ఉంటాడు. నేర్చుకోవడానికి సంసిద్ధతతో ఉంటారు వాళ్ళు. ప్లస్ టుడూ లిస్టులు ఒకసారి అన్నీ కావు, కానీ డిసప్పాయింట్ కాడు, మళ్ళా శ్రద్ధతో ముందరికి వెళ్తాడు. ప్రయారిటీలు పెట్టుకుంటాడు, ఏది హైయెస్ట్ ప్రయారిటీ ఇవన్నీ పెట్టుకుంటాడు ఒక లీడర్. సో అప్పుడే వాళ్ళు కరెక్ట్ ఆ మార్గదర్శకత్వం అందరికీ చూపించగలుగుతారు. లీడర్ ఈజ్ ఎ ల్యాడర్ అని అంటారు అనమాట. అంటే లీడర్షిప్ అంటే ల్యాడర్షిప్ అని అంటారు. అంటే ల్యాడర్ అంటే ఒక నిచ్చెన ఎలా ఉపయోగపడుతుందో ఒక లీడర్ కూడా అక్కడ ఉండే వారు, ఆ కంపెనీ కానీ, దేశం కానీ, రాష్ట్రం కానీ, వాళ్ళు అక్కడ ఉండే వ్యక్తులు ఆ ల్యాడర్ను ఉపయోగించి పైకి ఎదగడానికి ఉపయోగపడతారు, ఒక మాధ్యమంగా ఉంటారన్నమాట. ఓకే, చాలా ఇంపార్టెంట్ అది. సో ఒక లీడరు అందరినీ భయపెట్టి లీడర్షిప్ ఇవ్వకూడదు. భయపెట్టి పని చేయించవచ్చు, తిట్టి పని చేయించవచ్చు, కానీ కరుణపూరితంగా, ప్రేమపూరితంగా, చాలా గౌరవిస్తూ అందరినీ ఈక్వల్గా సమదృష్టితో చూస్తూ కూడా లీడర్షిప్ చేయొచ్చు. ఒక్క మాట మాట్లాడకుండా కొంతమంది లీడర్షిప్ ఆ కంపెనీలో ఇవ్వగలుగుతారు, ఎందుకంటే వాళ్ళు ఆ నాయకత్వపు లక్షణాలు ఫుల్గా ఉన్నాయి. బాగుంది సార్. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఓకే ఫ్రెండ్స్, ఆల్వేస్ బీ ఏ లీడర్. ఆ లీడర్షిప్లో నిజంగా ఎన్నో క్వాలిటీస్ ఉంటాయి. మనం లీడర్గా ఎదిగిన తర్వాత అందరి దృష్టి కూడా వారి మీద ఉంటుంది. సో దాన్ని బ్యాలెన్స్డ్గా మనం ఎలా డీల్ చేయాలి, అందరూ లీడర్స్గా ఎలా సిచ్యువేషన్ హ్యాండ్లింగ్ చేయాలి, ఇలాంటి విషయాలను బ్రహ్మజ్ఞాన పీఠంలో చాలా అద్భుతంగా థియరీ అండ్ ప్రాక్టికల్స్ ద్వారా అద్భుతంగా తెలియజేస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. PMC తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్